కడపలో స్థానిక సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా విఫలమయ్యారని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషీద్ ఖాన్ ఆరోపించారు. తన తండ్రి గెలుపు కోసం కడపలో రాషీద్ ఖాన్ ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. ప్రచారంతో ప్రజలు ముందుకు వెళ్తుంటే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ను ఓట్లు వేసి గెలిపిస్తే కడప నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామంటున్న అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషీద్ ఖాన్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడప కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు 37వ డివిజన్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డితో పాటు వాళ్ళ నాన్న అయిన అఫ్జల్ ఖాన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషీద్ ఖాన్ ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గత 10 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? మీ నాన్న గెలుపు అనేది ఎలా ఉండబోతుంది? ఈరోజు మనము 37 డివిజన్ A1 నగర్లో డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ప్రజల్లో నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తుంది మాకు. అందరూ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా మనం ఈసారి హస్తం గుర్తుకే ఓటు వేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి మా నాన్నగారైన అఫ్జల్ ఖాన్ గారిని మరియు ఎంపీ అభ్యర్థి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారిని ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటున్నామని కూడా చెప్తున్నారు జనాలు. తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సమస్యల గురించి కూడా మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మనం వాళ్లకు హామీలు ఇస్తున్నాము. A1 నగర్లో ఏమోని చాలా చోట్ల డ్రైనేజ్ కాలువలు అలానే నిలబడిపోయి ఉన్నాయి. మేము వచ్చి అడుగుతా ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. 5 సంవత్సరాలకి ఒకసారి వస్తారు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఈ దీంట్లో ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీలో అని చెప్పి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ది వైఫల్యం అని నేను గట్టిగా చెప్తున్నాను. మా పార్టీ కనుక ఖచ్చితంగా పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ A1 నగర్లో ఉన్న సమస్యలను అందరినీ ఖచ్చితంగా మనము ముందుకు వేసి దాన్ని పరిష్కారం చూసి మేము సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ను గెలిపిస్తే కడప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? కడప నియోజకవర్గంలో పెద్ద సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు మేము తిరుగుతున్న గత 10 రోజులుగా చూస్తూ ఉంటే సమస్యలు చాలా చిన్నవి, ఘోరంత సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం అవడంలో మాకు తెలియడం లేదు. ఎందుకు పరిష్కారం లేవడని చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళ పని ఒకటే, డబ్బా కొట్టుకోవడము. ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, అదే వాళ్ళ పరిస్థితి. మా పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న చిత్తశుద్ధిని వాళ్ళు సగం చిత్తశుద్ధిని కనుక వాళ్ళు వీధుల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా పరిష్కరించాలని చూస్తే ఇంత వ్యతిరేకత వాళ్ళలో రాదు. ఖచ్చితంగా ప్రజల్లో 100% వ్యతిరేకత ఉంది. తర్వాత మనము ఖచ్చితంగా గెలుస్తాము. గెలిచిన తర్వాత మనము ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు అయితేనేమి, డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి ఇవన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా ప్రజలు మీ నాన్నకు గెలుపు కోసం ఎలా సహకరిస్తున్నారు మీరు ముందుకు వెళ్తుంటే ప్రచారంతో? చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. అఫ్జల్ అన్న చాలా మాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు అంటున్నారు, పర్సనల్గా తెలుసు అంటున్నారు, పార్టీ పరంగా తెలుసు అంటున్నారు. పార్టీ నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళే అందరూ ఇప్పుడు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని వేయాలనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిలమ్మ గారిని చూసి ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఖచ్చితంగా ఎంపీ రూపంలో గెలవాలి, ఆవిడ వెనకల మేము ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ కాలంలో కడప నియోజకవర్గంలో నెలకొన్న మౌలిక సదుపాయాలు పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విఫలమయ్యారని చెప్పి కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు రాషీద్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ను గెలిపిస్తే కడప నగరంలో నెలకొన్న మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పి ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మరథం పట్టాలని చెప్పి కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడు రషీద్ ఖాన్ ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్.